రూతుకు పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా ఏమి అనిపించదు. మోయాబులో శపితమైన దగ్గర ఏముంటాయి ఆస్తిపాస్తులు చెప్పండి? కానీ ఎప్పుడైతే ఆమె బెత్లెహేమునకు వచ్చిందో, దీనత్వముతో ఆ వెనకల పరిగె ఏరుకుంటూ ఉందో, ఏ పొలములో అయితే పరిగెను ఏరుకుంటుందో అదే పొలానికి ఒక దినాన ఏమైంది? ఆమె యజమానురాలైంది. ఎలా కలిగింది క్షేమం? వర్ణించలేం ప్రియులారా. అయితే నేను చెప్పగలను, దేవుని కనికరానికి రూతమ్మ పాత్రురాలైంది. దేవుని కనికరానికి పాత్రురాలైంది ప్రియులారా. ఎప్పుడైతే దేవుని కనికరానికి ఆమె పాత్రురాలైందో, బోయాజు అంటున్నాడు, నా యొక్క సమస్త ఆస్తికి నువ్వే వారసురాలవు. తను పెళ్లి చేసుకున్నాడు, సకలము కూడా రూతమ్మకు వచ్చేసింది భాగం. దేవునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని కనికరం ఒక వ్యక్తి మీద ఉంటే లేవనెత్తుతాడండి. బైబిల్లో మీరు చాలామందిని చూడండి, దయనీయమైన స్థితిలో ఉన్నవారు దీన స్థితిలో ఆయన దగ్గరకు వచ్చారు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. జబ్బు వచ్చింది, చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. నేను బాగా చాలా మాటలు బైబిల్ చదువుతుంటే, ఎందుకండి హిజ్కియాకు వచ్చింది మరణకరమైన రోగం? ఏం చేశాడు ఈయన? దావీదు తర్వాత మంచి గుణగణాలు కలిగిన వాడే. హిజ్కియాకెందుకు ఇలాంటి మరణకరమైన వార్తని బాగా వెతికాను పురుగులారా. వెతకంగా దొరికిన విషయం ఏంటో తెలుసా? హిజ్కియాలో గర్వం వచ్చిందండి. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చూపించలేదు, మరొకసారి చూపిస్తాను తప్పకుండా. హిజ్కియా గర్వించాడు. తనకున్న బంగారును బట్టి, ఆస్తిపాస్తును బట్టి గర్వించాడు పురుగులారా. ఎలాగ గర్వించాడో తెలుసా? తన దగ్గరికి వేగుల వారు వచ్చారు చూడ్డానికని. హిజ్కియా ఏం చేస్తున్నాడు అని అంటే, ఇది చూడు, ఇది నేను సంపాదించుకున్నా, అది నేను సంపాదించుకున్నా, మొత్తం ఇళ్ళంతా చూపించేశాడు. అంటే హృదయంలో ఏముంది? డంబం ఉంది. నాకేమండి, నాకేం తక్కువ? చూడు, అది కొన్నా, ఇది కొన్నా అన్నీ చూయించేశాడు. దీనత్వాన్ని విడిచిపెట్టాడు దేవుడు ఇచ్చేసరికి. అంతే, దేవుడు కొట్టాడు. ఇప్పుడు చచ్చిపోయే ముందుగా గర్వాన్ని విడిచిపెడుతున్నాడు. వద్దు ప్రభువా, క్షమించు, నా అవిధేయతను బట్టే ఇది వచ్చింది, నాకు అర్థమైంది. నువ్వు కనికరిస్తే, నీ కరుణ చూపితే, నాకు క్షేమం ఇస్తే నీకు సాక్షిగా బ్రతుకుతా, కృపతో జ్ఞాపకం చేసుకొని అడిగాడు. దేవుడు క్షేమమునకు లేవనెత్తి 3 రోజుల్లో చచ్చిపోవాల్సిన హిజ్కియా ఎన్ని రోజులు బతుకుతున్నాడు? 15 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఆయన కరుణించుట వలన విస్తరింప చేస్తాడు. ఆయన కరుణించుట వలన క్షేమమునకు లేవనెత్తుతాడు. మీరు ఆయన కనికరానికి పాత్రులు కావాలంటే ఇంకొక 20 నిమిషాలు కూర్చుంటే మిగతాది కూడా చెప్తాను. చూద్దాం ఒకసారి 3వ విషయాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనాన్ని, ఆయన కరుణిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చదువునా. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను చాలు ప్రియులారా. 3వదండి, దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే మొట్టమొదటిది 2వ వచనంలో రాయబడింది, వారికి బాహువుగా. బాహు అంటే బలముగా. దేవుడు వారికి బలమైన దుర్గముగా ఉంటాడు. 2వది ఎక్కడ రాయబడింది? ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా. అవును ప్రియులారా, దేవుడు కరుణిస్తే మనకు బలము చేకూరుతుంది. మీకు ఈరోజు కూడా తెలుసు, మనకందరికీ తెలిసిన విషయం. ఒకవేళ మీరైనా నేనైనా, మనం అందరం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన అనబడే వాళ్ళందరూ మనకు కొంచెం దూరం అయిపోయారు. మన పక్షాన వాదించే వాళ్ళు ఎవరు లేరు. మనకు కష్టం వచ్చిందనుకోండి,
మన ప్రక్కన బలంగా నిలబడేటటువంటి బలమైనటువంటి నాయకులు ఎవరు లేరు మనకు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని కనికరం మన మీద ఉంది కాబట్టి మన బలము ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అది జెరుబ్బాబేలు అనబడే సేవకుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. జెరుబ్బాబేలుకు ఎవరు లేరు, ఆధారం ఎవరు లేరు. అందుకే సాతానుడు రకరకాలుగా విజృంభించి అనేకమైన శోధనలు తలపెట్టి తను వెళ్తున్న ప్రయాణంలో ఒక అడ్డుబండగా నిలబడ్డాడు అపవాది. ఇంకా దిక్కే లేదనుకున్నారు. కానీ దేవుని ఆత్మ జకర్యాతో మాట్లాడుతుంది 4వ అధ్యాయం 6వ వచనంలో, గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానవు? ఏ పాటి దానవు నువ్వు? జెరుబ్బాబేలు ఒంటరివాడనే కదా నీ విర్రవీగితనమంతా. జెరుబ్బాబేలు ప్రక్కన ఎవరు లేరనే కదా నీ ధైర్యం. గొప్ప పర్వతమా, ఏమవుతావు? చదును భూమి అవుతావు. ఎలాగవుతాడు? ఎవరున్నారండి జెరుబ్బాబేలుకు? ఒకవేళ మీకున్నారేమో ఎవరైనా బంధు బలగం, రక్త సంబంధికులు, ధైర్యంగా ఇచ్చే బలం ఎవరైనా ఉన్నారేమో. నేను అనుకుంటుంటాను, ప్రభు నాకు ఎవరు లేరు ప్రభువా, నువ్వే తండ్రి నా బలం అని. దేవుడు అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. అవును ప్రియులారా, ఈరోజు వరకు మన జీవితాల్లో జరిగిన ప్రతి కార్యాల వెనక మన శక్తి, భక్తి, బలం ఏది కాదు. ఏది కాదు ప్రియులారా, మీరు ఆలోచన చేసి చూడండి. ఏది కాదు, కేవలం దేవుని ఆత్మ నడిపింపే. ఈరోజు మనలను నిలబెట్టినది, ఈరోజు మనలను నడిపిస్తూ ఉన్నది, మనకు బలముగా ఉన్నది కేవలం ఆయన కృప మాత్రమే ప్రియులారా. చాలా దినాల క్రితం మా ఇంటి ప్రక్కన ఒక గోడ, కాంపౌండ్ గోడకు బండలు పాతాం. అప్పుడు బండలు పాతినప్పుడు ఒక పిల్లవాడు లోపల ఉన్నటువంటి బాదం కాయల కోసం అని వస్తే ఒకడు వంకున్నాడు, వాని మీద నుంచి ఇంకొకడు దాటుకొని వచ్చాడని చూశాడు. బండలు బాగా ఇలాంటి ఎండల కాలం ఎండాయి, పగిలింది, కింద పడ్డాడు. వాడు భయపడేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను బజార్ నుంచి వచ్చాను, వాడిని ఎత్తాము, వేరే ఆమె తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది, అప్పటికి చచ్చిపోయాడు. స్టేషన్కి వెళ్ళాము, ఏదేదో జరిగింది, అవన్నీ తెలిసిపోయాయి నాకు. కానీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, అంటే అప్పుడు అందరూ నా మీద ఏమని ముద్దేసినట్టే ఈయన వైసీపీ అతను అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏదైనా సరే మాకు న్యాయం చేయాలి, అతనితో 10 లక్షలు ఇప్పియాలి, అది ఇది అన్నారు. 10 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 3 అయిపోయింది, 2 అయిపోయింది, 1 అయిపోయింది. లాస్ట్కు నేను నా నోటితో బరియలకు ఇస్తా అన్నందుకు కొంత డబ్బులు ఇచ్చాం. ఆ సంభాషణ జరిగేటప్పుడు నన్ను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ముద్రగా వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుమార్తె చదువుకునేటప్పుడు ప్రతిసారి ఫోన్ చేసేవాడు, పాప పరీక్షకి వెళ్తుంది ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకునేవాడు, వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు. దేవుని మహాకృప, ఆ అమ్మాయి MBBS సీట్ వచ్చింది, MBBS సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. రిజల్ట్ రాగానే మంచి మార్కులతో పాస్ అయింది అనగానే తండ్రి కూతురు బాగా స్వీట్ ప్యాకెట్లు అన్నీ తీసుకొని మా ఇంటికి వచ్చారు. కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. మంచి పని చేసావమ్మా, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు నీకు ఒక మంచి బాధ్యతనిచ్చాడు, నువ్వు MBBS డాక్టర్ అయ్యావు, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, అది ఇది అన్నీ మాట్లాడుతూ మాట కలుపుతూ ఈయనతో కూడా అలాగ మాట్లాడాం. ఏంటన్నా ఎట్లెట్టున్నారు, పొలాలు ఎట్లున్నాయి, వ్యాపారాలు ఎట్లున్నాయి. తర్వాత మాట్లాడుకుంటూ కొంచెం పార్టీల ప్రస్తావన వస్తే నాకు పెద్దగా రాజకీయం ఇంట్రెస్ట్ లేదన్న అన్నట్టుగా నేను మాట్లాడాను. ఇంట్రెస్ట్ సంగతి ప్రక్కన పెట్టు, ఒకానొక దినాన మీ ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో నేను లోపలున్నాను నాయకుల దగ్గర, ఏదేమైనా సరే నిన్ను ఏం చేయడానికి, ఏం చేయాలన్నటువంటి ఆలోచనలు వాళ్ళ మదిలోనికి వచ్చాయో అవన్నీ పంచుకుంటున్నప్పుడు ఆ రోజు భయం వేయలే, కానీ ఈరోజు భయం వేసింది. ఇన్ని ప్రయత్నాలు చేశారా ఒక వ్యక్తి మీద,
సంబంధం లేని వాళ్ళందరూ ఏకమై, వాస్తవానికి ఎవరికి కీడు చేసింది లేదు, ఎవరిది ఒక గ్లాసు నీళ్లు తెచ్చుకున్నది లేదు. అందరూ కూడా వాడు ఏ ఊరు నుంచో వచ్చాడో చర్చి కట్టాడు, ఒక ప్రక్కన ఒక ఇల్లు కట్టాడు, వాని ఇదే అవకాశం తొక్కాలని చెప్పి మన అనుకునే వాళ్ళందరూ కూడా ఏకమైపోయి రకరకాలుగా మాట్లాడిన విషయాలన్నీ చూస్తే ఏంటన్నా మీరు చెప్పేది అన్నాను. నిజమన్నా, నా బిడ్డను పిలుచుకొని వచ్చి నిన్నేదో భయపెట్టలే, ఈరోజు నీకు అవసరం కూడా లేదు చెప్పాల్సింది. ఆ రోజు నిన్ను గూర్చి ఇన్ని సంభాషణలు జరిగాయి. ఏకదమ్మన సిఐకి ఫోన్ చేస్తారు, ఏకదమ్మన సిఐ స్పందించలేదని డిఎస్పికి ఫోన్ చేశారు. ఎలాగైనా సరే అతనితో 10 లక్షలు ఇప్పియాల్సిందే, ఎన్ని చేయాలనో అన్ని చేశారు. నీ పక్షముగా దేవుడుండి కార్యాలు చేసి నువ్వు నెమ్మదిగా బయటికి రాగలిగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, లేఖనం సెలవిస్తుంది, యెహోవా నీ కొరకు కనిపెట్టుకొని వచ్చున్నాము, మా యందు కరుణించుము. ఉదయ కాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా. అవును ప్రుగులారా, కొన్ని మీ కుటుంబాల మీదకి, మీ వ్యక్తిగత జీవితాల మీదకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అసలు దీని పర్యవసరం ఏమైపోతుందో అని భయపడి ఉంటారు మీరు కూడా. అయ్యో అటువైపు ఉన్నటువంటి శక్తులు దుష్ట శక్తులే, బలమైన శక్తులే, మేమంతా తెగించలేదే, ఏదో నెమ్మదిగా బ్రతుకుందాం, 10 రూపాయలు సంపాదించుకొని ప్రశాంతంగా బ్రతుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చాయి అని భయపడిన పరిస్థితులలో మీరు మొరపెట్టిన మొర మీకు బలంగా ఎవరు నిలబడ్డాడు? దేవుడు నిలబడ్డాడు. ప్రియులారా, మిమ్మల్ని రక్షించుటకు రక్షణాధారముగా ఆయన చుట్టూ కవచ వలయాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆయన కనికరము వలన విస్తరిస్తాం, ఆయన కనికరము వలన క్షేమమునకు లేవనెత్తబడతాం, ఆయన కనికరము వలన రక్షణాధారముగా దేవుడు మనకుండి మనకు బలమునిచ్చేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, బలమునిచ్చేవాడుగా ఉన్నాడు. 4వది చూద్దామా? ఆయన కరుణిస్తే మన జీవితంలో ఏం కలుగుతుందో. ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. 30వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా చెరలోని నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించును. చాలు ప్రియులారా. 4వదండి, దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే వారు సమకూర్చబడెదరు. సమకూర్చబడెదరు అనడానికి అర్థం ఏంటంటే ఏకముగా ఉంటారు. అవును ప్రియులారా, ఈరోజు చాలామందికి ఆ విషయం తెలియడం లేదు. దేవుని కనికరము వలనే మా కుటుంబాలు ఐక్యంగా ఉన్నాయి అన్న సంగతిని చాలామంది మర్చిపోతున్నారు ప్రియులారా. అక్కడ రాయబడ్డ మాటను మీరు చూస్తే మరొకసారి నేను చదువుతాను. చెరలోనికి, నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి ఏం చేస్తాడు దేవుడు? మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని రప్పించును. అవును ప్రియులారా, దేవుడు మనలను సమకూర్చేవాడుగా ఉన్నాడు ఆయన కనికరాన్ని బట్టి. అంటే చదరిపోకోకుండా దేవునిలో స్థిరంగా ఉండడం అని అర్థం ప్రియులారా. అవును, ఈరోజు వరకు మన ఆత్మీయ జీవితంలో అపవాది ఎన్నోసార్లు దాడి చేశాడు. గుర్తుపెట్టుకోండి మీరు. ఏందబ్బా రూబెన్ పాస్టర్ గారు అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు, అట్టుండొద్దంటాడు, ఇటుండొద్దంటాడు, అట్టపడమంటాడు, ఇటపడమంటాడు, ఇట చేయమంటాడు, ఇవన్నీ చూసుకొని ఎందుకు వచ్చిన తిప్పలు? అసలు మనం ఈ ప్రార్థనకు పోకుంటే, లేదా మనం చర్చి మారితే ఏం చేసుకుంటాడు? ఎవరేం చేసుకుంటారు? ఇలాంటి ఆలోచనలు అపవాది మీలో పుట్టించినప్పుడు మిమ్మల్ని సమకూర్చినది ఆయన కరుణికరమే. దేవుడు ఒక వ్యక్తిని సమకూర్చితే రాయబడింది ఒక్క మాట మీద నిలబడతారు.
అది దేవుని మాట అయి ఉంటుంది ప్రియులారా. దేవుని మాట అయి ఉంటుంది, దేవుని అడుగు జాడలలో నడిచే విధి విధానమై ఉంటుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. ఆయన కరుణిస్తే ఏమి కలుగుతుందో చూసి ముగిద్దాం. 49వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనాన్ని మనము చూద్దాం ప్రియులారా. 49వ అధ్యాయము 10వ వచనము. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. చాలు ప్రియులారా. చివరిదండి, 5వ విషయాన్ని చూస్తున్నాం. దేవుని కనికరము ఒకరి మీద ఉంటే, దేవుని కరుణ ఒక మీదికి ఉంటే, నీటి ఊటల దగ్గర, ఇది మీకు అర్థం కావడానికి ఒక్క వాక్యాన్ని చదివిస్తే తిరిగి యెషయా దగ్గరకు వచ్చి నేను వివరిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం ఒక్క మాటను చూద్దాం. నీటి ఊటలంటే ఏంటో మనకు తెలియాలి కదండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనాన్ని చూద్దాం. 1:15. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను, ఎవరిమే? కాలేబు కూతురైనటువంటి ఆక్సా ఈమె పేరు. ఈమె నాన్న దగ్గరకు వచ్చి అడుగుతుంది, నాన్న నాకేం దయచేయమనేది ముందు దీవెన దయచేయని అడిగింది. గుర్తుపెట్టుకోండి. నీటి బుగ్గలు అంటే, నీటి ఊటలు అంటే దేవుని కనికరం ఉంటే దీవెనలు సమృద్ధిగా ఉంటాయి ప్రియులారా. ఏముంటాయి? దీవెనలు సమృద్ధిగా. అక్సా వచ్చి తండ్రిని అడుగుతుంది, కాలేబును, నాయనా నాకు దీవెన దయచేయి అని అడిగింది. ఏం కావాలో నీకు అన్ని ఇచ్చాను కదమ్మా, మరలా దీవెన ఏంటి? లేదు నాయన, దీవెన దయచేయి. ఓకే, దీవెన ఇచ్చాను, ఏంటో చెప్పు. ఆ దీవెన కావలసిన అనుగుణమైనటువంటివి అంటే నీటి మడుగులను నాకు దయచేయి. రండి ఇప్పుడు యెషయా గ్రంథం 49:10 వచనానికి మళ్ళా. ఇప్పుడు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి. ఎవరికి? ఎవరైతే దీవించబడి ఉంటారో, ఎవరైతే దేవుని దీవెనల చేత నడిపించబడుతూ ఉంటారో, ఎవరైతే నీటి ఊటల యొద్ద ఉంటారో. ఎవరుంటారు నీటి ఊటల యొద్ద? కీర్తనాకారుడు అంటున్నాడు, 1వ కీర్తన 3వ వచనం నుంచి చదువుకుంటూ వస్తున్నప్పుడు, 1వ కీర్తన మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు రండి. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు ఏమవుతుంది? సఫలమవుతుంది. ఎందుకు సఫలత? అతను ఎక్కడున్నాడు? నీటి కాలువల ఓరన ఉన్నాడు ప్రియులారా. ఏది నీటి కాలువల ఓరన? ప్రభు యొక్క పాద సన్నిధే. అక్సా ఎవరిని అడిగింది దీవెన దయచేయమని? ఎవరిని అడిగింది? వాళ్ళ చిన్న అన్న, వాళ్ళ పెదనాయన, వాళ్ళ నాయన అడిగింది. మరి ఇప్పుడు మీ నాయన ఎవరు? మా నాయన ఎవరు? మీ నాయన వేరు, మా నాన్న వేరు కదా. కానీ 14వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇప్పుడు మనమందరం అడగలిగిన తండ్రి ఎవరు? దేవుడైనటువంటి యెహోవా. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది.
ఇప్పుడు అక్సా కాలేబు దగ్గరకు వచ్చి, నాయనా దీవెన దయచే, నాకు నీటి మడుగులు దయచే అంటే, ఆ తండ్రి కరుణించి కనికరాన్ని చూపి బిడ్డ అడిగిన అన్నీ కూడా ఇచ్చాడు. అక్కడ రాయబడింది. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. నా ప్రియ ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలకి మనం వెళ్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అన్నాడు. ఎందుకన్నాడు? 6వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వడకవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి మిమ్మలను పోషించడా? డెఫినెట్లీగా మనం అడగలంలా తండ్రిని. అంతే. ఆక్సా అడగగానే వాళ్ళ నాన్న నీటి మడుగులను ఇస్తే, నువ్వు అడుగు దేవుణ్ణి. నీకున్న సమస్య ఏదో అడుగు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏదో అడుగు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధ ఏదో అడుగు. ఎవ్వరికి చెప్పుకున్నా తీరని బాధ ఆయన దగ్గరికి రా. అవును ప్రియులారా, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒక తండ్రిని తమ బిడ్డలు చేపను అడిగితే తేలునిస్తాడా? గుడ్డును అడిగితే పామునిస్తాడా? అక్కడ అంటాడు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకి ఎలాంటి ఇస్తారు? మంచి ఈవుల నెరిగి ఉండగా. చెడ్డవాళ్ళైన తండ్రే. అవును ప్రియులారా, నేను ఎరుగుదును. ఒక తండ్రి బాగా సారాయి తాగేవాడు, మందు తాగేవాడు, తన దగ్గర ఉన్న డబ్బులంతా దుబారా చేసేవాడు. కానీ ఇంటికి వచ్చేటప్పుడు తన బిడ్డకు మంచి ఆహారం తెచ్చేవాడు. తాగి కైపులో తనే తినచ్చు, చికెన్ పకోడానో లేకపోతే మిక్చరో పకోడా ఏదో తినచ్చు. తను తినడు. త్రాగిన వాడైనా తన బిడ్డ మేలు కోరి తన కుమారుడికో కుమార్తెకో మంచి ఆహారము తెచ్చిస్తే, అంటే చెడ్డ వాళ్ళైన తండ్రులే తమ పిల్లలకు మంచి ఈవులను ఎరుగుండగా, మీ పరలోకమందున్న తండ్రి ఎలాంటి వాడు? మంచివాడు. ఆయన మీరు అడిగిన వాటిని ఎలాగిస్తాడు? నిశ్చయముగా మీకు మేలైన ఇచ్చేవాడు ప్రభునందు ప్రియులారా. అందుకే ఒక దేవ సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన కనికరాన్ని మనం పొందుకోగలిగాము అంటే ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసా? మొదటిది, ఆయన కరుణించుట వలన మనం ఏమవుతాం? విస్తరిస్తాం. మన హద్దులు విశాలపరచబడతాయి. మన ఇల్లే కాదు, మన భౌతికమైన ఆస్తులే కాదు ప్రియులారా, ఆత్మీయతలో కూడా మనం విస్తరిస్తాం. సంఘము క్షేమాభివృద్ధి పొంది వృద్ధి విస్తరించినట్లుగా విస్తరిస్తాం. రెండవది, ఆయన కరుణించుట ద్వారా మనము లేవనెత్తబడతాం. ఎక్కడికి? క్షేమమునకు లేవనెత్తబడతాం. బాధలో నుంచి, భయాల్లో నుంచి, అనారోగ్యాల్లో నుంచి. బాగున్నామంటే బాగున్నాను కానీ బాధలు తప్పలేనింది ఒక ఆమె. బాగున్నామంటే బాగున్నాను కానీ బాధలు తప్పలే అన్నా అనింది. ఇప్పుడు బాగుంది అనుకోవాలన్నా బాగలేదు అనుకోవాలన్నా ఆమెను? ఏం అర్థం కాల. బాగున్నామంటే బాగున్నంటే సరిపోయింది, లేదు బాగలేనంటే సరిపోయింది. అట్లనే బాగున్నాను కానీ బాధలు తప్పలే అన్నా అనింది. అంటే ఇప్పుడు బాగున్నట్ట బాగలేనట్లా? ఏం అర్థం కాల. సో నువ్వు దేవుని కనికరానికి పాత్రుడు అయితే నువ్వు బాగుంటావు, క్షేమమునకు లేవనెత్తుతాడు. నీకు దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేచి, నీ దుఃఖ దినములు తొలగించి, నిన్ను సంతోషమునకు క్షేమమునకు లేవనెత్తువాడు ఆయన. మూడవది, ఆయన కనికరము నీ మీద ఉంటే ఆయన నీ పక్షముగా నీకు బలముగా నిలబడతాడు. నీ మీదికి అపవాది దాడి చేస్తున్నప్పుడు నీకు రక్షణాధారముగా ఉంటాడు ఆయన. నాకెవ్వరు లేరన్న ఆధారం, నేను ఒంటరిదాన్ని అనుకుంటే ఆయనే నీకు ఆధారముగా ఉంటాడు. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని నీ వైపు చేస్తాడు. విరోధులందరూ ఏకమైనప్పుడు వారందరిలో నిన్ను ఒంటరి అనుకున్న నిన్ను 10,000 మంది చేసినట్టుగా నీ పక్కన న్యాయాన్ని ఉంచుతాడు. ఆయన నీకు రక్షణాధారముగా ఉంటాడు. నాలుగవదిగా, ఆయన కరుణించాడు అనంటే ఒక్క మనుష్యుని వలె వేల మంది అంతా ఒకే మాట మీద నడిచినట్టుగా సమకూర్చబడతాం.
చివరిగా ఆయన కరుణ మన మీద ఉన్నట్లయితే మనకు దీవెనలు కలుగుతాయి. అక్కడ రాయబడింది, యెషయా గ్రంథకర్త అన్నాడు, వారికి ఆకలేనను దప్పి అయినను లేదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. అంటే సమృద్ధిగా ఉన్నవానికి ఏం కొరత లేదు అని అర్థం. దీవించబడిన వానికి ఎండ వస్తే ఎండలో ఎందుకుంటాడు చెప్పండి? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సర్వ సమృద్ధిలో ఉన్నవాడు, దీవెనల చేత ఉన్నవాడు మన మాదిరి ఎండకు ప్రయాసపడాల్సిన అవసరం ఏముండదు కదా, నెమ్మదిగా ఉంటాడు అని అర్థం. సో ఆక్సాకు కాలేబు దీవెనలు ఇచ్చాడు. ఆరాధించే దేవుని ప్రియబిడ్డలమైన మనము ఆయన పాదముల చెంతకొస్తే మనకు ఆయన దీవెనలు దయచేస్తాడు. కాబట్టి మనం అడగాల్సింది ఒకటే, దేవా నీ కనికరాన్ని నా మీద, నా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంచండి అని ప్రార్థన చేద్దామా? ప్రభువుని అడుగుదాం. ఆయన కనికరము చాలా గొప్పది ప్రియులారా. మనం చూసాం 20వ అధ్యాయము నిర్గమాకాండం 6వ వచనంలో ఆయన మాటలు మనం అనుసరిస్తే 1000 తరముల వరకు కరుణించు దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కరుణా సంపన్నుడా, కనికర స్వభావుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. ఎన్నో ఆపదలు, ఆటంకాలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలను అన్నిటినీ మేము దాటుకొని ఈ క్షణము వరకు నిలిచి ఉన్నాము అనంటే కేవలం మీ కరుణ మాత్రమే ఒప్పుకొనుచున్నాము నాయనా. మీ కనికరానికి ఈ వాక్యమినే బిడ్డలు, ఈ దీన సేవకుడు, ఇక్కడున్న బిడ్డలు పాత్రులైనందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కనికరాన్ని పొందుకొనుట వలన అద్భుతకరమైన పరలోకపు దీవెనలు ఉన్నాయని తెలుసుకున్న మేము మీ కనికరాన్ని పోగొట్టుకునే రీతిగా మా ప్రవర్తన వండుకోకుండా ఎప్పటికప్పుడు నాయన మీ కరుణకు మేము పాత్రులముగా జీవించడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ
ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.